గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ కథను మీరు విన్నారా సార్? బిఫోర్ విన్నాను. మీరు సునీల్ నారాయణ గారు కలిసి కథను విన్నారా? ఐ హర్డ్ ఇట్. అంటే యాక్చువల్గా కథగా చెప్పుకుంటే అంటే ఒక రిస్కీ, ఒక సాహసమే చెప్పాలి ఇలాంటి కథతో సినిమా చేయటం. నేను చెప్తున్నాను సార్, 100% వీ హ్యావ్ టేకెన్ ఎ రిస్క్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. బట్ శేఖర్ గారు వాజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తున్నాను. హీ వాజ్ టూ మచ్, అండ్ ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనుకున్నాను. బట్ ఇట్స్ టుడే ఇస్ కాన్ఫిడెన్స్ ప్రూవ్ అయిపోయింది. అంటే ఇలాంటి కథతో ప్రొడ్యూసర్ని ఒప్పించడం చాలా కష్టం. అంటే ఒక సాహసం, అంటే ఏ ప్రొడ్యూసర్ అనేది రిస్కీగా ఫీల్ అవుతారు. 100% we felt మీరు ఎలా జడ్జ్ చేయగలిగారు? సార్, వీ బిలీవ్ శేఖర్ గారు నాట్ ఓన్లీ దిస్ ఫిలిం, వీ వేర్ లాస్ట్ ఫిలింలో కూడా మేము వీ బిలీవ్డ్ హిమ్ లైక్ దాట్, అండ్ ద నెక్స్ట్ ఫిలిం ఆల్సో వీఆర్ గోయింగ్ టు బిలీవ్ హిమ్ లైక్ దట్. వారు ఏదైతే స్టోరీస్ అనుకున్నారో అవే చేస్తాము. ఎనీ స్మాల్ థింగ్స్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ వీ విల్ టెల్, బట్ హీల్ టేక్ హిస్ ఓన్ కాల్. అంటే ఈ కథ ఫస్ట్ ధనుష్ కోసమే అనుకున్నారా సార్? అంటే ఫ్రాంక్లీ వెన్ వీ థాట్ దిస్, ధనుష్ తప్ప ఇంకెవరైనా చేస్తారా అనేది ఫస్ట్ మా ఫీలింగ్ వచ్చింది. అవును. సో ధనుషే బెటర్ అనుకుని వీ మెట్ ధనుష్, ఇమీడియట్లీ అగ్రీడ్. అసలు బేసిక్ థింగ్ అంటే ఎవరైనా అగ్రీ అయితే యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ యాక్టర్, యాజ్ అన్ టెక్నీషియన్, శేఖర్ గారు పేరు చెప్పగానే అరే వీ షుడ్ రియల్లీ గెట్ అసోసియేటెడ్ విత్ శేఖర్ గారు అనే ఫీలింగ్ అయితే ఉన్నది. సో దాట్ ఈస్ అడ్వాంటేజ్ వీ హ్యాడ్. అంటే ఇప్పుడు తెలుగులో కూడా చాలా మంది హీరోలు ఇన్నోవేటివ్ కాన్సెప్ట్లు కానీ ఒక డిఫరెంట్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు సార్. అంటే ఒకవేళ అంటే ధనుష్ గారు ఫస్ట్ చాయిస్ కాబట్టి ధనుష్ గారికి ఈ సినిమా వెళ్ళిపోయింది. ఒకవేళ మీరు ధనుష్ గారు కాకుండా ఈ హీరోని అప్రోచ్ అవ్వలేదు సార్? సార్, ఈ అప్రోచ్ అనగానే ఎస్ఎన్కి ఇంకా వేరే ఆలోచన ఎందుకు ఉంటుంది? నో అని అంటే దెన్ వీ వుడ్ హ్యావ్ థాట్ మైట్ బి డెఫినెట్లీ. అంటే తెలుగులో ఏ హీరోని అప్రోచ్ అవ్వాలని అనుకోలేదు మొదట్లో అసలు? అంటే మీరు ఈ స్టోరీ ధనుష్ అని అనుకున్నాం బికాస్ ద క్యారెక్టర్ ఇస్ లైక్ దాట్, and he has somewhere touched this kind of characters before also, not this kind inta deep kaadu, but this kind of things he has done. అంటే నాగార్జున గారికి కూడా ఇలాంటి క్యారెక్టర్ కొత్తగా చాలా ఇప్పటివరకు చేయలేదు. చాలా కొత్త. నిజంగా ఒక రకంగా నాగార్జున గారు ఒప్పుకోవటం కూడా చాలా సర్ప్రైజింగ్. నో ఇట్స్ ఎ సర్ప్రైజింగ్. హీ ఈజ్ కమ్ టు ఎ డిఫరెంట్ జానర్లోకి వచ్చినారు. డిఫరెంట్ యాజ్ ఎ హీరో కాకుండా ఇంకా క్యారెక్టర్ చేద్దాము అనే ఫీలింగ్లోకి వచ్చారు. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం. సో వీ ఆల్సో నెవర్ థాట్ దట్ హీల్ డూ. శేఖర్, మేము వీ రిక్వెస్టెడ్ హిమ్, శేఖర్ గారు ఇట్లా ఏదో లైన్ చెప్తారన్నాక ద కనెక్షన్ విత్ సునీల్ గారితో కూడా బాగుంది కాబట్టి హీ టోల్డ్ ఇట్లా వచ్చి చెప్తా అంటున్నట్టు లే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ శేఖర్ గారు అనేది ఫస్ట్ పాలసీ. దెన్ హీ హర్డ్ ద స్టోరీ, దెన్ హీ సెడ్ ఎస్, వీ వర్ హ్యాపీ ఆల్. అంటే ఈ క్యారెక్టరైజేషన్ని, ఈ క్యారెక్టర్ని నాగార్జున ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో టెన్షన్ ఉండేనా సార్ మీకు? లేకుండే, నాకు పర్సనల్గా నాకు లేకుండా. ఎందుకంటే ఐ హావ్ బీన్ టెల్లింగ్ ఇన్ మై స్పీచెస్ ఆల్సో, ధనుష్ ఎలక్ట్రికల్ పర్ఫార్మెన్స్ అసలు మీరు ఆయన కెమెరా ముందరికి అసలు ఎట్లా చేస్తుంటే అసలు ఎంత చేంజ్ అవుతుందంటే అన్బిలీవబుల్ అండి, అన్బిలీవబుల్. ఇప్పుడు మనం ఒక జనరల్ ఒక నెమిలిని మనం ఇలా పండుకొని ఉంటే మనం దాన్ని స్ప్రెడ్ కావాలి, దాన్ని ఈకలని కొడుతుంటాం, స్ప్రెడ్ అయితే చూడండి, అట్లా కెమెరా ముందట రాగానే ఇట్లా అయిపోతున్నాడు. కంప్లీట్లీ డిఫరెంట్ మ్యాన్. కార్వాన్ నుంచి విల్ బి జస్ట్ వాకింగ్ డౌన్, మేము జస్ట్ హలో అంటే హలో అనుకుంటాడు, వెళ్ళిపోతుంటాడు. బట్ వెన్ కమ్స్ ఇన్ ద కెమెరా కంప్లీట్లీ ఇట్లా చేంజ్ అయిపోతాడు మనిషి. సో that is one great thing of this thing. Nagarjuna gardi inta settled acting, most probably he has not done this kind of roles, settled different characters, 3 shades unna character will be changing. He is a very sincere officer. How he goes to bad times, how he changes into gray, then how he sacrifices things anedi chala different shades unnai got he liked it, I think. అంటే మొదట్లో నాగార్జున క్యారెక్టర్ రిసీవ్ చేసుకుంటారని కాన్ఫిడెన్స్ ఉండేది? 100% నాకేదో కాన్ఫిడెన్స్ ఉంది. చాలా రియల్ లొకేషన్లో షూట్ చేశారన్నారు సార్. అంటే రియల్ లొకేషన్లో షూట్ చేయడం అనేది కొంచెం టఫెస్ట్ జాబ్, చాలా టఫ్. ఎందుకంటే అక్కడికి వచ్చే క్రౌడ్ను కంట్రోల్ చేయాలి, డెఫినెట్గా షూటింగ్. We had a very tough time and the people who worked for it also had a very tough time. చాలా టఫ్ టైమ్స్ ఉండే మాకు. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ కానీ ఆ రిజల్ట్ కానీ మనం కరెక్టే చేసామని అనిపించిందా స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత ఆ రియల్ లొకేషన్లో షూట్ చేయటం? సార్, వెన్ యూ గెట్ గుడ్ రిజల్ట్స్ ఇవన్నీ మనం కరెక్ట్ చేసినామనే అని ఫీలింగ్ వస్తుంది. అదే బ్యాడ్ రిజల్ట్స్ ఉంటే వీ థింక్ అరే హౌ డిడ్ వీ డూ సో మచ్ మిస్టేక్స్, ఇంత ఇట్లా ఎందుకు చేసినాం అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ శేఖర్ గారు జనరలీ రియల్ లొకేషన్స్ని హీ ప్రిఫర్స్, హిస్ ఫిలిమ్స్ ఆర్ లైక్ దాట్ అండ్ వీ హ్యావ్ టేకెన్ దిస్. బట్ ఇన్ బాంబే ఇట్ వాజ్ రియలీ టఫ్. చాలా కష్టపడ్డారు అందరు, మా వాళ్ళందరూ. ఎస్పెషలీ మన మేనేజర్స్ అండ్ మన కో డైరెక్టర్స్ వీళ్ళంతా చాలా కష్టపడ్డారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది సార్ ఈ సినిమా మేకింగ్లో? ఇన్ విచ్ వే? సి యాజ్ ఎ ఫిలిం మేనేజింగ్ ద షూటింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్ థింగ్. ఏది మన ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ.
అండ్ మార్కెటింగ్ ఇస్ వన్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ ప్రొడ్యూసర్ మార్కెటింగ్ ఇస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ద బడ్జెట్స్ ఆర్ సో హై. హౌ డూ యూ మార్కెట్ ఇట్? ఎస్. జనరలీ ఏదైనా హీరో 10 కోట్లకు ఉన్నాడు అనుకోండి, మనం ఆయనతో 50 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం అనుకోండి. సో వీ హ్యావ్ టు 5 times సెల్ ద ఫిలిం వాట్ హీ హాస్ బీన్ సెల్లింగ్ కదా. దాట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. చాలామంది గ్రహించలేరు. దట్స్ అ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇన్ దిస్ ఫిలిం ఇస్ దట్. అంటే బడ్జెట్ని కంట్రోల్ చేయడంలో యాజ్ అ ప్రొడ్యూసర్గా వి నెవర్ థాట్ ఆఫ్ కంట్రోలింగ్ సార్. శేఖర్ గారు ఏది చెప్పినా అది చేసిన. అంటే బిఫోర్ సెట్స్ మీదకి వెళ్ళే ముందుకు ఒక బడ్జెట్ అనుకుంటారు సార్? అదే అనుకున్నాము, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద షూటింగ్ వీ వెంట్ ఆల్ అవుట్. ఓకే. మరి ఏది అనుకుంటే అది చేసినాం. సాధారణంగా అంటే ఏ సినిమా కూడా ఆన్ పేపర్ ఉన్న బడ్జెట్లో అవ్వదని అంటారు సార్ ప్రొడ్యూసర్గా. మీ ఫీలింగ్ ఏంటి అసలు? అసలు సాధారణంగా జరిగే బయట సినిమాలు ఏ సినిమా అయినా బిగ్ ఫిల్మ్స్ డోంట్ హ్యాపెన్. ఐ ఫీల్ స్మాల్ ఫిల్మ్స్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. బిగ్ ఫిల్మ్స్ నెవర్ హ్యాపెన్ లైక్ దట్. ఎందుకు సార్? ఎందుకు అలా? దేర్ లాట్ ఆఫ్ చేంజెస్. థాట్ ప్రాసెస్, మనం సినిమా తీసినా కొద్దీ థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంటుంది. ఒక చిన్న యాక్టర్ను పెట్టుకుందాం అనుకున్నా కూడా ఇంకొక యాక్టర్ని పెట్టుకుంటే ఇట్ విల్ కాస్ట్ యూ సంథింగ్. మనం బెటర్ యాక్టర్ని పెట్టుకుందామా, బెటర్ సీన్ చేస్తామా, ఏ లొకేషన్స్ చేస్తాం, ఆ లొకేషన్ నుంచి వేరే లొకేషన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ప్లానింగ్ ఇన్ గోవా అనుకోండి. గోవా కాదు, ఐ షుడ్ మొరిషియస్లో వేస్తే బాగుంటుంది అనుకోండి. ద హోల్ థింగ్ ప్రాసెస్ విల్ చేంజ్. బడ్జెట్స్ చేంజ్ అయితే ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఎస్, ఆ టైంలో కూర్చుంటాం. ఎస్, వారు చెప్తారు అనుకోండి మాకు ఐడియా, వీ ఆల్సో ఫీల్ కరెక్టర్ బాగానే ఉంటుంది అనుకుంటే వీ విల్ గో హెడ్. ఓకే. సరే, ఏదైనా బెటర్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తేనే సినిమా హాల్లోకి వచ్చే పరిస్థితి ఉందని మా అందరికి తెలిసి వాళ్ళ ప్రొడ్యూసర్స్కు. అండ్ వీ హ్యావ్ టు గివ్ ఎ డిఫరెంట్ ఫిలిం. సో ఎవ్రీ డిఫరెంట్ ఫిలిం ఎంత ఛాన్స్ సక్సెస్కి ఉందో అంతకన్నా 4 times ఛాన్స్ ఫెయిల్ అయ్యేది అనుకుంటుంది. ఓకే. ఇప్పుడు మనం 100 ఫిలిమ్స్ ఇస్తుంటే 20 ఫిలిమ్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దే ఆర్ నాట్ ఈవెన్ 20 ఫిలిమ్స్, 15-12% ఆఫ్ ద ఫిలిమ్స్ ఆర్ డూయింగ్ గుడ్. సో హౌ మచ్ రిస్క్ యాజ్ అ ప్రొడ్యూసర్ వీఆర్ టేకింగ్, యూ కెన్ అండర్స్టాండ్. బట్ డెఫినెట్లీ శేఖర్ గారు ఈజ్ ఏ సేఫ్ బెట్ అని వీఆర్ గెటింగ్ డౌన్. అంటే ఈ సినిమా చమురు నిక్షేపాలు, ఆయిల్, దాని గురించి చుట్టూ కథ తిరుగుతుంది సార్. రీసెంట్గా నేషనల్ మీడియాలో వచ్చింది ఇలాంటిదే ఒక న్యూస్ వచ్చింది. సో ఇండియాలో చమురు నిక్షేపాలు ఈ అరేబియా మహాసముద్రంలో కనుక్కున్నాము. సో దానివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా అవబోతుంది. చమురును మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే స్టోరీ లైన్ కలిసింది. అంటే బిఫోర్ అడ్వాన్స్డ్గానే ఆలోచించేది పెట్టారు మీరు సార్. సమ్ టైమ్స్ యాక్సిడెంట్లీ ఇట్ హ్యాపెన్స్. వీ హ్యావ్ టేకెన్ విజయశాంతి గారితో కూడా ఒక సినిమా తీస్తే వార్ గురించి తీసినాం. దట్ ఎగ్జాక్ట్లీ ద టైమ్ ఆఫ్ కార్గిల్ అవుతుంటే సినిమా రిలీజ్ అయింది. ఓకే. సో ఇట్ హ్యాపెన్స్. సో ఇట్ విల్ బికమ్ అడ్వాంటేజ్. ఏ సినిమా సార్ అది? భారతరత్న. ఓకే. సో సేమ్ థింగ్, దిస్ ఇస్ లైక్ దట్. అట్లా అడ్వాంటేజ్ వస్తుంది. అంతేగాని అదేదో అవుతుంది అనుకొని మనం చేయలేదు. బట్ ఏంటంటే వీఆర్ ద ఫిలిం ఇట్ సెల్ఫ్ ఇస్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ వరల్డ్లో ఎవరైతే ఉన్నారో బెగ్గర్తోనే ఇష్యూ నడుస్తుంటుంది. సో రిచెస్ట్ మ్యాన్ ఏ లెవెల్లో ఉంటాడు, ఇటువంటి ఆయిల్స్లో దాంట్లో ఉంటాడు కాబట్టి అట్లా కనెక్ట్ చేసాం. ఓకే. అంటే ఇది రిచ్ మ్యాన్ పూర్ మ్యాన్ మధ్య ఉన్న ఒక కాన్ఫ్లిక్ట్ స్టోరీ కదా. కరెక్ట్. అంటే ఈ స్టోరీని జనాలు ఎలా ఓన్ చేసుకుంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక టెన్షన్ ఏమాత్రం లేదు సార్ మొదట్లో? లేదు. ఉంటే మేము ఎందుకు చేస్తాం సార్? అండ్ పుట్టింగ్ అట్ దిస్ మనీ అట్ దిస్ లెవెల్. ఓకే. బేస్ ఇస్ శేఖర్ కమ్లా. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, బట్ వీ బిలీవ్డ్ ఇన్ దిస్ స్టోరీ. ఇప్పుడు అందరు మిమ్మల్ని కుబేరా ప్రొడ్యూసర్ రామ్మోహన్ రావు గారు అని పిలుస్తారేమో. దిల్ రాజు అన్నట్టుగా ఇప్పుడు కుబేరా ప్రొడ్యూసర్ అవుతారు మీరు. కాకపోవచ్చు. సరే, ఫర్ సమ్ టైమ్ తెలిసే సంథింగ్. ఇంతకుముందు మమ్మల్ని జగిత్యాల రామ్మోహన్ రావు అంటుండ్రు, ఒకరు కరీంనగర్ రామ్మోహన్ రావు అంటుండ్రు, ఒకరు సినిమా రామ్మోహన్ అంటుండ్రు. ఇన్ ద సేమ్ వే ఇట్ హ్యాపెన్స్. నథింగ్ గ్రేట్. అంటే సునీల్ నారాయణ్ గారితో ఈ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది సార్? ఆయనతో సార్ నారాయణ్ గారు ఇస్ వెరీ క్లోజ్ టు అస్. ఫస్ట్ చాలా నాకు క్లోజ్. మరొక రోజు కూర్చొని ఇట్లా సినిమాలు చేద్దాము. జనరలీ హీఈస్ ఫైనాన్సింగ్ ఫ్రమ్ లాస్ట్. వారి ఫాదర్ నారాయణ్ దాస్ గారు ఫాదరే హీ వాజ్ అ ఫైనాన్సర్. సో హీ వాజ్ ఆల్సో ఫైనాన్సింగ్ నారాయణ్ దాస్ గారు. బట్ హీ కుడ్ గెట్ చాలా మంది పార్ట్నర్స్ వారు చేయగలుగుతారు. ఎవరినంటే వాళ్ళ ఇండస్ట్రీలో హీ హాజ్ గుడ్ కనెక్షన్స్ విత్ ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ ప్రొడ్యూసర్, ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్. హీ హాజ్ బెస్ట్ కనెక్షన్స్. అయితే ఒకరోజు కూర్చున్నప్పుడు సినిమాలు చేద్దాము అనుకున్నప్పుడు దెన్ ఈ సెడ్ కలిసి చేద్దామా అది ఇది అని డన్ వీల్ చేద్దామని అనుకుని నారాయణ్ దాస్ గారు మేము స్టార్ట్ చేసినాం. సో ఆఫ్టర్ నారాయణ్ దాస్ గారు పాసింగ్ అవే ఇట్ ఈస్ విత్ సునీల్ గారు. ఎలా ఉంది సార్ ప్రయాణం? వండర్ఫుల్ జర్నీ సార్. సినిమాలు తీసుకుని అంటే ఫ్రమ్ లాస్ట్ 30 years వీఆర్ ఇన్ దిస్ లైన్. ఎవరెవరు కొన్ని తలసిన తీసినాం. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఐఎమ్ గోయింగ్ త్రూ. లాస్ట్ 7-8 ఫిలిమ్స్ హిట్ ఫ్లాప్ కాకుండా వీఆర్ నాట్ లూజింగ్ మచ్. వీఆర్ హ్యావింగ్ దట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ మేకింగ్ ఫిలిమ్స్ అనేది.
అంటే బెటర్ అవుట్పుట్ కోసం కానీ ఏదైనా విషయంలో మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయా? అంటే ఏదైనా బెటర్ అవుట్పుట్ అంటే ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వటం గురించి కానీ. మా ఇద్దరి మధ్య అసలు ఉండదు సార్, అసలే ఉండదు. ఓకే. అసలే అంటే ఏ సినిమా కథనైనా ఇద్దరు కలిసి జడ్జ్ చేసి ఇద్దరు కలిసి డిసిషన్ సార్ తీసుకుంటారు. డెసిషన్ మేకింగ్లో సునీల్ మార్కెటింగ్ అండ్ ఆల్ దట్ హీస్ టేకింగ్ కేర్. అసలు నేను దాంట్లో ఐ డోంట్ టాక్ బికాస్ హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. స్టోరీ మధ్యలో ఇప్పుడు శేఖర్ గారు అనుకో, మేము చేసే పెద్ద పని చాలా తక్కువ ఉంటుంది. హీ విల్ టేక్ ఎవ్రీథింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, నాట్ వన్ థింగ్, ఎవ్రీథింగ్ హీల్ టేక్ కేర్ ఆఫ్. ఓకే. సో వీ డోంట్ హ్యావ్ మచ్ థింగ్ టు డూ ఎక్సెప్ట్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ప్రొడక్షన్స్ అది ఇది అని కొంచెం చూసుకోండి కానీ మేనేజర్స్తో. అదర్ దెన్ దట్ నథింగ్ మచ్. శేఖర్ కమల్ గారితో ఇంత ముందు కూడా చేశారు లవ్ స్టోరీ అనే సినిమా. నెక్స్ట్ ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇంకో సినిమా కూడా కమిట్ అయ్యారని మీకు చేయబోతున్నారు మీ బ్యానర్లో అని అన్నారు. వీ వాంట్ టు డూ సార్. అది ఇంకా అది రియలీ కాలేదు కంప్లీట్. ఓకే. డెఫినెట్లీ వీ విల్ డూ. ఆయనతో ప్రయాణం ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు మీరు వేరే డైరెక్టర్తో చేస్తారు, వీరితో చేస్తారు, వీ హ్యావ్ వెరీ లెస్ వర్క్. హీ ఓన్స్ ద ఫిలిం కంప్లీట్లీ. వారే మొత్తం స్టోరీ రైటింగ్ కానీ దీని కానించి లొకేషన్స్ ఏవి బెటర్ అయితే ప్రతి చిన్నది కూడా హీ విల్ థింక్ విత్ హిస్ టీమ్ అండ్ టెల్ అస్. ఓకే. సో వీ డోంట్ హ్యావ్ మచ్ వర్క్ టు డూ. మీరు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా కూడా చేశారు, సెక్రటరీగా చేశారు. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా థియేటర్ వ్యవస్థ అంటే సింగిల్ స్క్రీన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే సింగిల్ స్క్రీన్స్ అంటే మూతపడిపోతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ ఆర్ ఆల్రెడీ కొన్ని థియేటర్లు ఫంక్షన్ హాల్గా మారిపోయినాయి కూడా ఉన్నాయి కొన్ని ఊర్లలో. సింగిల్ స్క్రీన్స్ ఆర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ ఫిలిం సార్ ఇండస్ట్రీ. ఇఫ్ దే ఆర్ నాట్ దేర్ ఇస్ సౌత్ ఇండియన్ ఇప్పుడు బాగా చాలా స్ట్రాంగ్ ఉంది నార్త్ ఇండియన్ కన్నా అని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ మెయిన్ కలెక్షన్స్ వచ్చే దాంట్లో షేర్స్ ఎక్కువ వస్తున్నాయి ప్రొడ్యూసర్స్కు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ ఎ మల్టీప్లెక్స్ ఐ విల్ గెట్ ఫుల్ అయితే ఐ విల్ గెట్ 50% ఓన్లీ. ఓకే. సింగిల్ థియేటర్స్లో ఫుల్ అయితే ఐ విల్ గెట్ 80%. సో దాంతోనే ప్రొడ్యూసర్ అనేటోళ్ళు ఇవాళ 90% ఆఫ్ ద హిట్ ఫిలిమ్స్ మీద దే ఆర్ సేవింగ్ మనీ. ఓకే. ఫ్లాప్ ఫిల్మ్కి అయితే ఎక్కడైనా పోయే ఛాన్స్ ఉంది కాబట్టి దానికి పెద్ద ఇష్యూ లేదు. సో దట్ ఈస్ ద బేసిక్ అడ్వాంటేజ్. సో వాళ్ళు సర్వైవ్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఫిలిమ్స్ కెన్ బీ ప్రొడ్యూస్డ్. ఇఫ్ దేర్ ఇస్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఫిలిమ్స్ ఏం చేస్తాయి, ఎక్కడ ఇస్తారు? మల్టీప్లెక్స్లో లేవాల్సి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఇఫ్ మన మల్టీప్లెక్స్ లేకపోతే ₹1,00,00,000 వస్తున్నాయి అనుకోండి, అన్ని మన థియేటర్లో వేస్తే. సింగిల్ థియేటర్స్ లేకపోయే వరకు వీల్ గెట్ ఓన్లీ 50 lakhs. ఓకే. దట్ వుడ్ బి ద డిఫరెన్స్. డెఫినెట్లీ సింగిల్ థియేటర్స్ చాలా బ్లీడ్ అవుతున్నాయండి ఇప్పుడు. దే ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ద సింగిల్ థియేటర్స్. హౌ బెస్ట్ వీ కెన్ డూ అనేది వీ షుడ్ ప్లాన్. ఎవరు ప్రొడ్యూసర్స్ ప్లాన్ కాదు, గవర్నమెంట్ ఆల్సో షుడ్ థింక్ ఆఫ్ ఇట్. బికాస్ ఇఫ్ దే సర్వైవ్ ద ఇండస్ట్రీ విల్ సర్వైవ్. వాట్ వీ కెన్ డూ ఫర్ దాట్ అనేది మనందరం కూర్చొని మాట్లాడుతూ అంటున్నారు, కమిటీ చేసినారు. ఐ థింక్ దే విల్ టేక్ ఎ కాల్. అంటే పెద్ద హీరోలు 3 ఏళ్ళకు ఒక సినిమా 2 ఏళ్ళకు ఒక సినిమా చేయటం వల్లే సింగిల్ స్క్రీన్స్కి ఫీడింగ్ లేకపోవటం వల్ల సింగిల్ థియేటర్స్కు ఫీడింగ్ లేకపోవట్ల సింగిల్ థియేటర్స్ నడుస్తలేవు. దట్ ఈస్ థింగ్. పెద్ద సినిమా 2 చేస్తాడా 3 చేస్తాడా దట్ ఈస్ హిజ్ ఓన్ థింగ్ సార్. ఆయన ఎన్ని చేస్తాడో అని ఆయనకు తెలియదు. ఆయన 2 చేస్తే ఇన్ని పైసలు వస్తాయి, 3 చేస్తే ఇన్ని పైసలు. డిస్కషన్ పాయింట్ అట్లా వాట్ ఇస్ ద రియాలిటీ అనేది తర్వాత దట్ ఇస్ అ వేస్ట్ డిస్కషన్ అంటున్నా. హౌ మెనీ హీ వాంట్స్ టు డూ హీ విల్ డూ. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ ఉన్నా, నువ్వు సంవత్సరానికి ఒక ప్రొడక్షన్ చేస్తలేవేందని అడుగుతేవరు నన్ను. హౌ కెన్ ఐ టేక్ ఇట్? అది వాళ్ళ కాల్, వాళ్ళ డిసిషన్. అందులో మనం ఇన్వాల్వ్ కావద్దు. అంటే నేను అంటున్నా దెన్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఛాన్స్ ఫర్ అదర్ హీరోస్ టు బి మేక్ ఫిలిమ్స్. మంచి అడ్వాంటేజ్ ఉంది కదా. అవునవును. దెన్ వై డోంట్ యూ డూ? మీ పిల్లల్ని మీరు అందరూ హీరోస్ చేసుకోండి ఇంత గ్యాప్ ఉన్నప్పుడు. అవును. అంటే ఓటీటీ వల్ల కూడా సింగిల్ స్క్రీన్స్కి మూతపడటానికి ఒక కారణం యాక్చువల్లీ కదా. యాక్చువల్లీ సి వాట్ హ్యాపెన్స్, మనం ఓటీటీ ఉందనుకోండి, అరే మంచి ఇంట్లోనే సినిమా చూసుకుంటూ అయిపోతుంది కదా. పెద్ద ఏం థియేటర్లో ఇక్కడ నుంచి ట్రావెలింగ్ ఆల్ ది వే టు థియేటర్ అండ్ మళ్ళీ అక్కడ పోయినాక టికెట్స్, దానికి కాస్టింగ్, అండ్ ఏదో పిల్లలు ఏదో కొనుక్కోమంటారు, మనం కొనుక్కోవాలి, తినాలి. దట్స్ ఎ కాస్ట్ ఉంది అందులో. ఈ టైము ఇంత కాస్ట్ పెట్టి సినిమా చూడన్నా అనేది ఒక ఛాలెంజ్ అయిపోయింది మా ప్రొడ్యూసర్స్కి. ఓకే. వాళ్ళకు ఎన్ని పైసలు పెట్టి ఇంత కాస్టింగ్ పెట్టి మనం కొనుక్కోవాలని, టికెట్ కొనాలన్నా అనే ఛాలెంజ్ ఉన్నది. దాన్ని మేము ఓవర్కమ్ కావాలి. దట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్. కానీ ప్రొడ్యూసర్లకు ఓటీటీ నుంచి 80% ఆఫ్ ద రెవెన్యూ వస్తుంది కాబట్టి ఓటీటీని ఎంకరేజ్ చేస్తున్నారు. ఓటీటీలో సినిమా రిలీజ్ అయిన 15 డేస్కి 20 డేస్కి సినిమాలు వచ్చేస్తున్నాయి. సార్ 15-20 డేస్ లేదు సార్, 100% 28 డేస్కు పిక్చర్ వస్తుంది. ఇప్పుడు ఇది అగ్రిమెంట్ ఉంది సార్ 28 డేస్ ఎవ్రీ మూవీ ఈస్ కమింగ్ అట్ 28 days నౌ. కొంతమంది దాన్ని బ్రేక్ చేస్తుంటారు సార్. బ్రేక్ చేసిన వాళ్ళు పెద్ద ఒక్కరు ఇద్దరు ఉంటారు, బట్ ఓవరాల్ ఇట్ ఇస్ 28 days. ఇది ఛాంబర్ డిసిషన్ సార్ 28 days? నో ఛాంబర్ ప్రొడ్యూసర్ కలెక్టివ్ బికమింగ్ దట్ 28 daysలో చేస్తున్నారు. ఓకే. డెఫినెట్లీ అందరూ మనము ఇప్పుడు మన ఛాంబర్ అప్పుడప్పుడు కూర్చొని 28 days కన్నా తక్కువ ఇవ్వద్దు అనేది అంటున్నారు. బట్ సమ్ వన్ గివ్స్, వీ కాంట్ డూ ఎనీథింగ్.
సార్ ఇట్స్ ఏ నువ్వు మీరు ఎన్ని ఏళ్ళకి అగ్రిమెంట్ చేస్తున్నా ఎవరికి తెలుస్తుంది, మాకు తెలియదు కదా అసలు. వన్స్ ద ఫిల్మ్ ఈజ్ రిలీజింగ్ వాడు 10 days చేసిన అనుకోండి, మనం వాడి సినిమా తీయాలి మళ్ళీ నెక్స్ట్ మనం ఫైన్ వేద్దామన్నా కూడా ఏదైనా ప్రొడ్యూసర్ మీద, హీ షుడ్ బీ ఇన్ ద గేమ్. సరే ఇప్పుడు ఒక 150 సినిమాలు వస్తున్నాయంటే ఫస్ట్ టైం తీసిన వాళ్ళు 60 members ఉంటారు అందులో. దే విల్ నెవర్ కమ్ అగైన్ అండ్ మేక్ ఎ ఫిలిం. సో వాళ్ళకి రూల్స్తో ఇవన్నీ పెద్ద ద ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, ఒక 20-30 మంది ఉంటారు. వీళ్ళే సినిమాలు రెగ్యులర్గా తీస్తారు, వేరే వాళ్ళతో వచ్చింటే పోతుంటారు. సో దిస్ కైండ్ ఆఫ్ రూల్స్ విల్ నాట్ ఎఫెక్ట్ మచ్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇన్ ఇండివిజువల్. అంటే ఓటీటీలో సినిమా రాబోతుందని ముందే సినిమా స్టార్టింగ్లో వేయటం వల్ల కూడా చాలా మైనస్ అవుతుందని. సరే అది ప్రపంచానికి తెలుసు 28 daysకి వచ్చేస్తాను, దానికి మనం చెప్పుడేమున్నా సరే. ఓకే, అంటే ఇది ఎందులో రాబోతుంది అనేది కూడా ముందు మనం డిస్కస్ నెట్ఫ్లిక్స్లో వస్తుంది, మీకు అమెజాన్లో వస్తుంది. ఇఫ్ యు ఆర్ విత్ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ ఎన్ని వస్తే మీకు ఏం ప్రాబ్లం అవుతుంది. బట్ డెఫినెట్లీ దీన్ని కూడా 60 days చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ద ఛాంబర్ విల్ టేక్ ఎ ఆలోచన ఉందా సార్, అంటే డిస్కషన్ చేసే ఆలోచన కానీ? అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ సార్, ఎవ్రీ ప్రొడ్యూసర్ ఈజ్ ఇండివిజువల్, బట్ వెన్ దే కమ్ టు కలెక్టివ్ దే హ్యావ్ టు టేక్ ఎ కాల్. ఇప్పుడు అది కమిటీ చేసినారు, దే విల్ టేక్ ఎ కాల్ ఫ్రమ్ మై ఇండివిజువల్గా 60 daysకి వేస్తే బాగుంటుందని నాకు ఉంది. అంటే ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కూడా సినిమాలు తీసుకోవడం తగ్గించారు, వాళ్ళు రిలీజ్ డేట్లు కూడా డిసైడ్ చేస్తున్నారు అన్న ఒకటి ఉంది సార్. అంటే ఓటీటీ వాళ్ళు ఇచ్చిన డేట్లోనే రిలీజ్ చేయాలి సినిమా. సార్ దిస్ ఈజ్ విత్ ఇట్స్ ఎ బిజినెస్ సార్, ఎవ్రీ వన్ విల్ హ్యావ్. సో నెట్ఫ్లిక్స్ అయినా అమెజాన్ అయినా దే హ్యావ్ దేర్ టైం టేబుల్. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ఇప్పుడు వేస్తా ఈ 28 daysకు, ఇట్లా వాళ్ళు ఒక సంవత్సరం మీద ఒక చార్ట్ పెట్టుకుంటారు. నువ్వు ఇష్టం ఉన్నప్పుడు తీసుకుపోయి ఎప్పుడు సినిమా ఇస్తే వాడు దానికి మనం డేట్ ఇస్తున్నాం ఆల్రెడీ. వీఆర్ టెలింగ్ ఇన్ నవంబర్ వీఆర్ రిలీజింగ్ దిస్ ఫిలిం. ఆ నవంబర్లో కాక మనం జనవరిలో రిలీజ్ చేసినాం అనుకోండి, జనవరిలో ఆల్రెడీ ఆయన రిలీజ్ చేసే సినిమాలు ఉన్నాయి, అవే అన్నా నీ సినిమా అయినా, దట్ ఈస్ ద ప్రాబ్లం. అండ్ వెన్ దే ఆర్ పేయింగ్ సో మచ్ దే హ్యావ్ దేర్ ఓన్ స్టాండ్. యాక్చువల్గా ఇప్పుడు ప్రొడ్యూసర్ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు సార్? యాజ్ అ ప్రొడ్యూసర్ టఫెస్ట్ టైంలో ఉన్నాడు. అండ్ సార్ డెఫినెట్లీ ఎంత టఫ్ ఉన్నా ఇఫ్ యువర్ ఐడియాస్ ఆర్ గ్రేట్ యూ కెన్ గెట్ పార్ విత్ ఆల్ దిస్.